ఇప్పటి వరకు అఫీషియల్ గా బాలకృష్ణ స్పందించలేదు. యాక్చువల్ చిరంజీవి లెటర్ రాశాడు. చిరంజీవి లెటర్ రాయడమే కాకుండా నారాయణమూర్తిని కూడా చిరంజీవి రంగంలో దించి ప్రెస్ మీట్ పెట్టించాడని చెప్తున్నారు. నారాయణమూర్తిని చిరంజీవి చెప్పి చేయించాడా లేకపోతే లేదా పక్కన పెడితే, నారాయణమూర్తి మాత్రం చిరంజీవిని పొగుడుతూ జగన్ కూడా పొగుడుతూ ఆ మీటింగ్ లో చిరంజీవిని గాని మమ్మల్ని గాని జగన్ అవమానించలేదు అనేది క్లియర్ గా చెప్పాడు. అట్లాగే చిరంజీవి చొరవతోనే ఇండస్ట్రీ కోసమే చిరంజీవి మమ్మల్ని తీసుకెళ్లాడు. ఆయన ఒక్క సినిమా అయితే ఆయన ఎవరు సినిమాటోగ్రఫీ మినిస్టర్ పేరుని నాని అడిగితే ఆయన సినిమాకి టికెట్లు పెంచుకోవడం పెద్ద విషయం కాదు. చిరంజీవి అంత తోడు అడిగితే జగన్ అది ఆ పని చేయకుండా ఉండడు. ఆయన ఉద్దేశం అది కాదు. ఆయన ఉద్దేశం అంటే ఇండస్ట్రీకి ఏమన్నా మనం కొత్తగా ప్రభుత్వం వచ్చింది, జగన్ కి సినిమా ఇండస్ట్రీ గ్యాప్ కనబడుతుంది కాబట్టి మనం వెళ్ళి మాట్లాడి జగన్ తో మాట్లాడి మన ఇండస్ట్రీకి సంబంధించి సమస్యల్ని చెప్పి మనం మేలు చేయించుకున్నాం ఈ ప్రభుత్వం దగ్గర అని నన్ను కూడా పిలిచింది. ఎందుకంటే నేను చిన్న సినిమా నిర్మాతల తరపున మాట్లాడతానని నన్ను కూడా పిలిచాడని నారాయణమూర్తి నిన్న క్లియర్ గా చెప్పాడు. సో ఇప్పుడు ఏంటంటే బాలకృష్ణకి ఇది బాగా ఇబ్బందికరంగా పరిణమించింది. ఆయన ఏదో మాట్లాడేశాడు అసెంబ్లీలో. ఆయన మామూలుగా ఏంటంటే ప్లాన్ చేసుకుని దీని ఒక మాట మాట్లాడితే పర్యవసనం ఏంటి అనేది కాన్సిక్వెన్సెస్ ఆలోచించి మాట్లాడే వ్యక్తి కాదు బాలకృష్ణ. ఆయనకి ఎక్స్టెంపోరస్ గా వచ్చేస్తుంది. అంటే దాన్ని ఇంపల్సివ్ నేచర్ అంటారు. అది ప్లస్ అయినా మైనస్ అయినా ఆయనకి ఇంపల్సివ్ నేచర్ ఉంది. అది ప్లస్ కూడా అయింది అభిమానుల్లో గాని. ఆయన బోలాశంకరుడని అమాయకుడని, ఆయన కుట్ర కుచ్చుతం లేదని, ఆయన ఏమనుకుంటే అది చెప్పేస్తాడని ఒక క్లీన్ ఇమేజ్ కూడా బాలయ్యకు ఉంది. అది వాస్తవం కూడా. ఆయన ఏదో ప్లాన్ చేసుకుని ఎవరికో హాని చేయాలా, వాడిని తొక్కేయాలా, వీడిని ఇక్కడ అడ్డుకోవాలా, ఈ నేచర్ బాలకృష్ణకి నాకు తెలిసినంత వరకు కూడా ఎక్కడా లేదు. ఆయన ఏమన్నా ఉంటే ఆవేశంలో కొట్టేయడం, ఆవేశంలో మాట్లాడేయడం ఇట్లాంటివి అయితే ఉంటాయి. దానివల్ల ఖచ్చితంగా వ్యక్తులు హర్ట్ అవుతారు. కానీ ప్లాన్ చేసుకొని వీడిని మనం వీడు ఎదుగుతున్నాడు, వీడిని తొక్కాలి, వీడు నా ఎనిమి, వీడిని ఇచ్చేసేయండి, అలాంటి నేచర్ బాలకృష్ణకి లేదు. ఎదురు పడితే ఆయన మంచిగా మాట్లాడతాడు, సరదాగా ఉంటాడు. ఇలాంటి నేచర్ తప్ప ఆయన వల్ల అయితే హెల్ప్ చేస్తాడు. అట్లాగే ఇక్కడ క్యాన్సర్ హాస్పిటల్ బసవ తారకం క్యాన్సర్ తరఫున కూడా ఇంతకాలం దాన్ని ఇంత బ్రహ్మాండంగా నడపడం వెనక కూడా బాలకృష్ణ ఉండడం అనేది వాస్తవమే. సో అలాగే ఆయనకి మంచి పేరు ఉంది. అట్ ద సేమ్ టైం జనాల్లో కొంత నెగిటివిటీ కూడా ఉంది. అంటే ఈయన కొడతాడు, రౌడీ ఎలిమెంట్, లేకపోతే అందరిని బెదిరిస్తాడు, ఎవడు మాట ఇలాంటివి కూడా ఆయన మీద ఉన్నాయి. చంద్రబాబుకి ఇవన్నీ తెలుసు కాబట్టి ఆయన ఎలా కంట్రోల్ చేయాలి ఇవన్నీ చంద్రబాబుకి తెలుసు కాబట్టి ఆయనకి జాగ్రత్తగా ఎమ్మెల్యేగా ఇచ్చాడు. మంత్రిగా చేస్తే మళ్ళీ ఇబ్బంది అని చేయలేదు. చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు కూడా ఈయన చొరవ తీసుకొని నేను వస్తున్నా అవన్నీ అనౌన్స్ చేసినప్పటికి కూడా మళ్ళీ వారించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈయనకి పొలిటికల్ గా ఎలా మాట్లాడాలి, పొలిటికల్ పార్టీని ఎలా నడిపించాలి అనుభవాలు ఏమీ లేవు ఆయనకి. ఈయన వదిలితే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాడు, ఇబ్బంది అయిపోతుంది. అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గురించి కూడా ఐ డోంట్ కేర్ అని మాట్లాడడం అది కూడా ఇబ్బంది అయింది. సో అందువల్ల చంద్రబాబు ఆయన్ని అక్కడితోనే ఆపేశాడు. అక్కడితో ఆపేసి పవన్ కళ్యాణ్ ముందుకు తీసుకొచ్చారు. అందువల్ల అది బాలకృష్ణ కూడా అర్థమై సైలెంట్ అయిపోయాడు. బాలకృష్ణ ఎక్కడ కూడా చంద్రబాబుకి ఇబ్బంది కలిగించే విధంగా మాట్లాడాయన, అనుకోకుండా వచ్చాయన మళ్ళీ సైలెంట్ అయిపోతాడు. అలాగే ఇప్పుడు చిరంజీవి లెటరు, తర్వాత నారాయణమూర్తి మీటింగ్, ఈ రెండింటి పట్ల బాలయ్య స్పందించట్లేదు. అయితే తెర వెనుక ఏం జరిగిందంటే చంద్రబాబునితో పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడాడని, పవన్ కళ్యాణ్ తన అసంతృప్తి ఇలా మాట్లాడడం పట్ల అన్నయ్య చాలా బాధపడ్డాడు, జగన్ ని అంటే మీకు అనొచ్చు కానీ మా అన్నయ్యని అక్కడ అలా వాడు అనే రకంగా చెప్పడం ఇది కరెక్ట్ కాదు అనేది చెప్పినట్టుగా తెలుస్తుంది. దాంతో చంద్రబాబు మాట్లాడాడు. అయితే బాలకృష్ణ నేను ఫ్లోలో అన్నా ఎట్లన్నా నేను సారీ చెప్పే పరిస్థితి అయితే లేదు, నేను చెప్పనని బాలకృష్ణ అన్నాడని. అయితే వాళ్ళతో నా వ్యాఖ్యల్ని తీయించేయండి మీరు, సో అదే వాళ్ళకి ఇదవుతుంది. నేను వీటి పట్ల అయితే ఇంకా స్పందించను కాబట్టి నేను సైలెంట్ గా ఉంటాను, నా వ్యాఖ్యల్ని కూడా తీయించండి, 2 రోజులు పోతే వేరే ఇష్యూ వస్తుంది, డైవర్ట్ అయిపోతుంది అనేది మాట్లాడుకున్నట్టుగా తెలుస్తుంది. ఆ రకంగా బాలకృష్ణ స్పందించడం అంటే అర్థం ఇండైరెక్ట్ గా స్పందించాడు. ఎలా స్పందించాడు అంటే దీని పట్ల ఆయన నేనేదో ఫ్లోలో అనేసాను అన్నట్టుగా మాట్లాడడం, దాన్ని
పవన్ కళ్యాణ్కి తెలియజేయడం, బాలకృష్ణ ఎలా ఫీల్ అయ్యాడు, ఆయన ఏదో మాట్లాడేశాడు, దాన్ని ఇంతటితో వదిలేద్దామని అన్నాడు. వ్యాఖ్యలను కూడా డిలీట్ చేయడానికి ఆయన ఒప్పుకున్నాడు. కాకపోతే అది స్వయంగా స్పీకర్ నిర్ణయం తీసుకుంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది, దాని వైసీపీ ఉపయోగించుకుంటది కాబట్టి కామినేని ద్వారా చెప్పించి కామిని నా వ్యాఖ్యల్ని తీసేయండి అని చెప్తే ఆటోమేటిక్ గా ఈ వ్యాఖ్యలు కంటిన్యూషన్ గానే బాలకృష్ణ మాట్లాడాడు కాబట్టి రెండు తీసేసేదానికి స్పీకర్ కూడా బాగుంటది అని ఒక ప్లాన్ చేసుకొని అది పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు తెలియజేసినట్టుగా తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ కూడా అందుకనే సైలెంట్ గా ఉన్నాడు. లేకపోతే పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడేవాడే, నాగబాబు మాట్లాడేవాళ్ళే. సరే బాలకృష్ణ ఏదో ఒక ఆవేశంలోనో ఫ్లోలోనో అనేసాడు, దాని మీద ఇప్పుడు మళ్ళీ మనం కెలిగితే అది ఇంకా పెద్దదవుతుంది కాబట్టి దాన్ని ఇంటర్నల్ గా పరిష్కరించుకుందాం అన్న ఒక ప్లాన్ తో వెళ్తున్నట్టుగా వాళ్ళు. ఎందుకంటే ఇది పొలిటికల్ గా ఫ్లేర్ అప్ అయితే వైసీపీకి ఉపయోగపడుతుంది, కూటమికి వ్యతిరేకులు చాలా మంది ఉన్నారు, వాళ్ళే దీన్ని ఉపయోగించుకుంటారు కాబట్టి దీన్ని జాగ్రత్తగా డీల్ చేయాలని చెప్పి ఆప్షన్స్ ఏమో ఉన్నాయి ఇవన్నీ చూసుకొని బాలకృష్ణని ఫస్ట్ ఏంటంటే మౌనంగా ఉండు, దీని మీద రియాక్ట్ అవ్వద్దు, లెటర్ మీద కానీ నారాయణమూర్తి ప్రెస్ మీట్ కానీ రియాక్ట్ అవ్వకండి, మీరు ఎక్కడా రియాక్ట్ అవ్వకండి అని చెప్పాడు. అందుకని నన్ను విజయవాడ ఫెస్టివల్ లో బాలకృష్ణ పార్టిసిపేట్ చేసినప్పటికి కూడా ఫెస్టివల్ గొప్పతనం దాని గురించి మాట్లాడారు తప్ప ఎక్కడ ఆయన ఈ ఇష్యూ ఎక్కడ మాట్లాడలేదు.